గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నీకు ప్రపోజల్ లేటు రిలీజు అసలు ఈ సినిమా అన్నది నువ్వు ఎలాగైతే ఇందాక అల్లు అర్జున్కి నేషనల్ అవార్డు రావడం నాకేమి పెద్ద స్ట్రేంజ్ థింగ్ కాదు. ఇట్ వాజ్ ఏ ప్లెజెంట్ సర్ప్రైజ్. నేనేమి ఎక్స్పెక్ట్ చేయిందేం కాదని అయితే అలా చెప్పేవో, ఇప్పుడు నువ్వు నితిన్తో నువ్వు చేయడం కానీ లేకపోతే నీకున్న సర్కిల్, నీ పట్ల ఇంట్రెస్ట్ చూపించే హీరోలు అవన్నీ నాకు తెలుసు కాబట్టి నువ్వు నితిన్తో ఈరోజు సినిమా చేయడం అన్నది కేవలం అది ఒక స్క్రిప్ట్కో లేకపోతే ఇంకో కారణానికో కొంచెం లేట్ అయింది తప్పితే అది పెద్ద నాకు స్ట్రేంజ్ థింగ్ కాదు. అందరు హీరోలు నీతో చేద్దాం అనుకున్నారు. అవును, డెఫినెట్గా అందరితో ఉన్న ఇదిలో అందరికీ చేద్దాం. బట్ అల్టిమేట్లీ మార్కెట్ స్పీక్స్. సి ఫైనలీ ఇక్కడ ఓన్లీ ఇట్ డజంట్ వర్క్ విత్ రిలేషన్షిప్స్. ఎవరు అంటే పరిచయాలు, మనిషి తాలూకు టాలెంట్ ఇవన్నిటికి కూడా కలిసి వచ్చే విధంగా నంబర్స్తో కూడుకున్నప్పుడు నోబడీ వాంట్స్ టు ప్లే రిస్క్ గేమ్. ఇక్కడ గ్యాంబుల్ చేయలేము. ఆల్రెడీ అన్నీ పాజిటివ్గా ఉన్న, అందరూ పాజిటివ్గా ఉన్న మనుషులు మార్కెట్లో సక్సెస్ఫుల్గా ఉన్న వాళ్ళతో చేస్తున్నప్పుడే నంబర్ గేమ్ చాలా పెద్ద రిస్క్లో ఉంటుంది. అవును, దానిలో మళ్ళీ హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా చేయటం అనే దానికి ఇట్ టేక్స్ టైమ్. ఇట్ డజంట్ మీన్ ఇది డిమాండ్ అండ్ సప్లై ఉన్న ఇండస్ట్రీలో ఉంది. ఎగ్జాక్ట్లీ ఇట్స్ అ ఫెయిర్ గేమ్. ట్రేడ్ స్పీక్స్. ఆబ్వియస్గా నా పేరు సూర్య, నేను చాలా పెద్ద హిట్ కొట్టేస్తుంటే నేను ఆ ట్రేడ్ ప్రకారమే నేను వేరేగా చేసేవాడినేమో కదా. ఎగ్జాక్ట్లీ. అలా అది ఏ డైరెక్టర్కైనా వర్తిస్తుంది. ఎనీ ప్రొడ్యూసర్, ఎనీ యాక్టర్, ఎనీ డైరెక్టర్, ఫర్ ఎవ్రీబడీ ఇన్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ వర్క్స్ లైక్ దిస్ ఓన్లీ. వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద ప్రాసెస్ ఆఫ్ ది ఈక్వేషన్. వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్. దాన్ని ఒబే చేయాలి. 100% ఒబే చేయాలి. ఎందుకంటే బాగున్నప్పుడు పూలు పడతాయి, బాగుందనుకుంటాం. బాగాలేనప్పుడు రాళ్ళు పడతాయి. ఈ రెండింటికి ప్రిపేర్ అవ్వాలి కదా. 100%. సో అది సినిమా పరిశ్రమ చాలా క్లోజ్గా ఉండే ఓపెన్ ఇండస్ట్రీ ఇది. ఎగ్జాక్ట్లీ క్లోజ్గా ఉన్నట్టు కనిపిస్తుంది, బట్ ఓపెన్, చాలా ఓపెన్. కానీ నేను బేసిక్గా అల్లు అర్జున్ లాంటి ఒక వెరీ సీరియస్ స్టూడెంట్ ఆఫ్ సినిమా అంటాను నేను. అల్లు అర్జున్ తను స్టడీ చేస్తాడు, నేర్చుకుంటాడు దాని నుంచి, అప్పుడు దాన్ని ఓన్ చేసుకుంటాడు. చాలా పెద్ద ప్రాసెస్ అల్లు అర్జున్ దగ్గర. వేర్ వెంట్ రాంగ్ వంశీ నా పేరు సూర్య సినిమానా అంటే మీ ఇద్దరు జడ్జిమెంట్, నువ్వు ఎన్ని హిట్ల సినిమాలు రాసిన వాడివి అలా అని కూడా కాదు. అదేదో ఆ సినిమా మళ్ళీ దాని గురించి కథ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, కానీ ఏదైతే చూసామో దాన్ని, అది తన మీద తనకి నచ్చింది అదే. వీ డోంట్ నో, మాకు అసలు ఇది ఎలా బాక్స్ ఆఫీస్లో రిసీవ్ చేసుకుంటారు అనే విషయం మీద మాకు ఎప్పుడూ చర్చ లేదు. నాకు నచ్చింది ఇది. నేను ఎప్పుడు బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్లే చేస్తున్నాను. ఈవెన్ నేనే రాసిన రేసుగురంలో కూడా ఒక తమ్ముడు, ఒక ఫ్యామిలీ ఇక్కడే ఉంది. సో మేబీ ఆ టైంకి తను కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్న ఇలాంటి కైండ్ ఆఫ్ స్క్రిప్ట్ అయి ఉండొచ్చు. తన క్యారెక్టర్ని ప్రధానంగా తీసుకుని నడిచే ఒక కథ. అవును. సో మీకు హీ కెన్ షోల్డర్, ఏమంటాం దాన్ని, హీ కెన్ క్యారీ దట్ ఒక గార్జియస్ స్క్రిప్ట్ కదా. ఏదో దాన్ని అలాంటిది ఏదో తను ఒక బలమైన కథనో, ఒక బరువైన కథనో కూడా షోల్డర్ చేయగలడు. ఇది కోసమో మేబీ అలాంటిది ఏమైనా థాట్ ఉందా, ఇంకొకటో అది కనెక్ట్ అయ్యాడు తను. ఇన్ఫ్యాక్ట్ నేను చాలామంది నన్ను సార్ రేసుగురం లాగా రాసేసి ఉండొచ్చు కదా, ఎందుకు ఇది అన్నాను. నేను రేసుగురం సినిమా లాంటిది రాసేసి ఉంటే నాకు సినిమా ఓకే అయ్యి ఉండకపోయి ఉండొచ్చు కూడా. ఎస్, ఇది చాలా వైటల్ పాయింట్. ఎందుకంటే అల్లు అర్జున్ 100% ఒప్పుకునేవాడు కదా. ఈ డిస్కషన్ మాకు ఎప్పుడు రాలేదు, కానీ బట్ ఈ మనం ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో అనలైజ్ చేసుకుంటే అది అనిపిస్తుంది. హీ లవ్ దట్ ఫిలిం. తను చాలా కష్టపడ్డాడు, ఇష్టపడ్డాడు, చాలా వర్క్ చేశాడు దానికి. క్లోజ్ కటింగ్, చాలా మిలిటరీ కటింగ్ సినిమాకి అలా చేస్తాడు. బట్ ఐ కుడ్ సీ కాబట్టి నేను చెప్తున్నా. నాతో జర్నీని నేను అండర్లైన్. ప్రతి సినిమాలో తర్వాత చూస్తే పుష్పకు పడలేదు. పుష్ప అసలు ఎంత జుత్తు ఏంటి, ఆ వాక్ ఏంటి, అది చేయటం, దీనికి ఇవన్నీ చేయటానికి కూడా నాకు ఎక్కడో ఏంటంటే అది చేయటం అనేది తనకి ముందు చేసే ఈ సినిమాలకి ఇంకొంచెం వేరే పాత్రలు ఎక్స్ప్లోర్ చేయడానికి నా పేరు సూర్య ఉపయోగపడిందేమో అని కూడా నా ఫీలింగ్ పర్సనలీ. అలా అనుకో పాసిబిలిటీ ఉంది, అదొక ఫీలింగ్ నాకు. సో దానిలో ఎక్కడా కూడా అదొక క్యారెక్టరు నచ్చింది, ఇక కట్ చేద్దాం అనుకోవటం, ఇద్దరం ఇష్టపడి చేసేసాం దాన్ని.
ఒక బ్లాక్ గురించి మాత్రం ఉంది. ఈ క్లైమాక్స్ నచ్చితే చాలా బాగా వస్తుంది, నచ్చకపోతే నచ్చదు, ఈ డిస్కషన్ మాకు ఉండేది. ఓకే, ఇది మాత్రం ఉండేది, తెలియదు అది 50-50 టాస్. బట్ అలా అని రెగ్యులర్ కమర్షియల్ ఎపిసోడ్ అయితే చేయొద్దు అని అందరూ ఓకే వి ట్రైడ్. ఈ అది ఏమంటారు దాన్ని, బూమరాంగ్ అయిందనాలా, బౌన్స్ అయిందనాలా, యాక్సెప్ట్ అవ్వాలా. అంటే అల్లు అర్జున్ మీద ఏదో ఎక్స్పెక్ట్ చేసి వచ్చిన ఆడియన్స్కి అదేదో కనెక్ట్ అవ్వాల. మేబీ ఏం ఎక్స్పెక్ట్ చేశారు, ఎంటర్టైనర్ ఎక్స్పెక్ట్. కొంతమంది ఏమో కంప్లీట్ ఒక ఆర్మీ సినిమా అనుకున్నాము, టీజర్ చాలా బాగా హిట్ అయింది అప్పుడు, బట్ అదే రాంగ్ నోషన్ క్రియేట్ చేసిన సినిమా పట్ల కూడా అని చెప్పారు నాకు చాలా మంది. ఓకే, వాళ్ళ సినిమా మొత్తం ఆర్మీలో ఉంటుంది అనుకున్నాం, 20 నిమిషాలు తప్ప ఆర్మీలో లేదు, బయటకు వచ్చేసాడు అన్నారు. సో ఈ అనాలిసిస్లో ఏది, ఇవన్నీ కూడా ఆడియన్స్ పర్స్పెక్టివ్, ఎంటర్టైనర్ ఎక్స్పెక్ట్ చేస్తారు, ఇవన్నీ పక్కన పెడితే ఐ డోంట్ నో, ఎక్కడో కథ నడకలోనే లోపాలు ఉన్నాయి. లోపం లేకుండా వాళ్ళేమి సినిమాని రిజెక్ట్ చేయరు. డెఫినెట్గా ఆ స్క్రీన్ ప్లేలో తప్పులు ఉన్నాయి, వాటిని నేను కాస్త దిద్దుకోవాల్సింది, ఇంకొంచెం జాగ్రత్త పడి ఉండాల్సింది డెఫినెట్గా. ఎస్ అంటే ఇన్ జనరల్గా ఆ టైంలో నువ్వు మహేష్ బాబుకి కూడా ఒక కథ చెప్పడం. ఇదా? చెప్పండి. మహేష్ బాబుకి ఒక కథ ఏదో చెప్పు, ఇదే కదా? ఇవి నేను ఫస్ట్ సినిమా కోసం జరుగుతున్న ప్రయత్నాలు. ఓకే, ఆ ప్రయత్నాల్లో ఉన్నప్పుడే ఆయనకు ఒక గోవా వెళ్ళి కథ చెప్పడం. గోవాలో కాదు, గోవా కథ ఎక్కడ? లేదు, ఇక్కడే కలిసి ఐడియా. ఓకే, ఇవన్నీ కూడా మేబీ అవే ముందుకు వెళ్ళాలా, ఇవన్నీ ఫస్ట్ ఈలోపు నాకు అల్లు అర్జున్ ఓకే అవగానే ఇది చేశాను. అసలు మీకు అల్లు అర్జున్ ప్రపోజల్ ఎలా వచ్చింది? నాకా నలమల బుజ్జి, ఓకే, తను నా రేస్కోరంగ్ కూడా ప్రొడ్యూసర్ తనే కదా. అవును. నేను ఈ కథ ఒకటి ఉంది అని అనుకుంటున్నాను, కానీ తను నాకు లైన్ విని తనకు విపరీతంగా నచ్చింది, అల్లు అర్జున్కి బాగుంటుందని చెప్పి తన దగ్గరికి తనే తీసుకెళ్ళాడు. ఓ నల్లమల్లి బుల్జీ తాలూకా ఇనిషియేటివ్ ఇదంతా. ఓకే, వెరీ నైస్. ఇప్పుడు ఆ తర్వాత మళ్ళీ నీకు ఒక వేరే ప్రాజెక్ట్ ఎత్తుకోవడానికి టైం పట్టింది. అవును. ఆ టైం పడడం అనేది కథ రాసుకోవడానికైనా, లేకపోతే ఏ హీరోతో చెయ్యాలి, ఎలా చెయ్యాలి? అదే అంటున్నాను. సినిమా రిజల్ట్ తర్వాత అసలు ఐ వాజ్ కంప్లీట్లీ ఏంటి నాకు తెలియదు, నా పొజిషనింగ్ తెలియదు, బికాస్ ఆఫ్ ది సెట్ బ్యాక్. అసలు ఏంటి అనే కొంత టైం దాని ఇదిలోనే పోయింది. నాకేమీ వెంటనే ఆపర్చునిటీస్ ఏం రాలేదు, సినిమా చేద్దామని చెప్పేసి ఎవరు వెంటనే అనలేదు. సో ఎటు మూవ్ అవ్వాలో తెలియదు, ఎలాంటి సినిమా చేయాలో తెలియదు, ఎవరితో చేయాలో తెలియదు. ఈ ఒక వ్యాక్యూమ్ ఉంటుంది కదా ఫస్ట్ ఫిల్మ్ వెన్ డజంట్ వర్క్ అవుట్. ఎగ్జాక్ట్లీ దట్ నేను చిన్నగా మొదలెట్టుంటే పర్లేదు, చేయటం పెద్ద హీరోతో చేసినప్పుడు. సో మళ్ళీ అగైన్ యూ హ్యావ్ టు కమ్ అప్ విత్ స్టోరీ. ఆ స్టోరీ మళ్ళీ దానికి తగిన హీరో నచ్చాలి, ఇవన్నీ అవ్వాలి. ప్రపోజల్ ఎలా వెళ్తుందో తెలియదు. ఈ ప్రాసెస్లో 2-3 హీరోలు అనుకున్నాం, వాళ్ళందరూ బిజీగా ఉన్నారు ఆ టైంలో. వాళ్ళతో కూడా చేయాలి, నేను రవితేజ్తో చేయాలి, ఆయనకు విపరీతంగా ఒక కథ నచ్చింది, చేయడానికి టైం పడుతుంది. సో క్లారిటీ లేదు, ఎంత టైం పడుతుందో తెలియదు. వెయిట్ చేస్తావా అని అన్నారు ఆయన. అప్పటికి ఆల్రెడీ చాలా కమిట్మెంట్స్ ఉన్నాయి ఆయనకి. ఇదొకటి, మధ్యలో నానితో ఒక సినిమా చేద్దాం అనుకున్నాం, అదొక ప్రపోజల్ ఇప్పటికీ ఉంది ఆ ప్రపోజల్. ఓకే. సో ఈ ఇదిలో ఉండగా ఏది కన్ఫర్మేషన్ లేదు ఇది అనుకుంటున్న టైంలో ఈ ప్రపోజల్ వచ్చింది. ఎవరు ఇది ఎలా వచ్చింది? నితిన్ ప్రాజెక్టు ఇది ఠాగూర్ మధు గారు ఇనిషియేట్ చేశారు ఇది. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.